ఆత్మ బంధువులందరికీ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. ఆత్మ బంధువులారా, తమ్లైన్ చూశారు కదా, దాని గురించి వివరణ ఇలా ఉంది. ఒకరోజు మన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా రసూలే ఖుదా సల్లల్లాహు తాలా అలైహి సల్లం గారు మస్జిద్లో కూర్చొని సహాబాలతోటి చర్చించినప్పుడు మొహమ్మద్ ముస్తఫా రసూలే ఖుదా సల్లా సల్లం ఇలా అంటారు: యహూదీలు మరియు ఈసాయిలు 72 జమాతులలో వాళ్ళందరూ విస్తరించిపోయారు, 72 జమాతులలో విభజించబడ్డారు. కానీ నా ఉమ్మతులో మొత్తము 73 జమాతులలో విభజించబడతాయి. ఎప్పుడైతే ఈ మాట సహాబాలు విన్నారో, సహాబా అంటే ఎవరంటే మన మొహమ్మద్ ముస్తఫా రసూలే ఖుదా సల్లా సల్లం గారిని చూసి ఆయన చేతుల మీద బయ్యత్ అంటే ధర్మం మీద ఎవరైతే ప్రమాణం చేశారో వాళ్ళని సహాబీలు అంటారు. రసూలుల్లా గారి బాటలో ఎవరైతే నడిచారో ఆయన బతికి ఉన్నప్పుడు వాళ్ళని సహాబాలు అంటారు. ఈ సహాబాలందరూ ఒక్కసారిగా రసూలే ఖుదా సల్లా సల్లంని అడిగారు: యా రసూలల్లా, 73 జమాతులలో ఎందుకు మన ఉమ్మత్ అనేది విభజించబడతాయి? మరి 72 జమాతులు అల్లాని చేరుకొని జన్నత్కి వెళ్తాయా అని ప్రశ్నించినప్పుడు మొహమ్మద్ ముస్తఫా రసూలే ఖుదా సల్లల్లాహు తాలా అలైహి సల్లం గారు ఇలా చెప్తున్నారు: ఓ నా సహాబాలారా, వా అనా ఇలైహి వా అసహాబి, నా యొక్క అంటే దీని అర్థము నా యొక్క మరియు నా సహాబాల బాటలో ఎవరైతే నడుస్తారో వాళ్ళు చిట్ట చివరికి దైవాన్ని చేరుకొని వాళ్ళు జన్నత్లోకి ప్రవేశిస్తారు అని మొహమ్మద్ ముస్తఫా రసూలే ఖుదా సల్లల్లాహు తాలా అలైహి సల్లం గారు సమాధానం చెప్తున్నారు. ఆ తర్వాత కొంతమంది సహాబాలకి డౌట్ వచ్చినప్పుడు, యా రసూలల్లా, ఆ ఒక్క జమాత్ ఎవరు? ఈ 72 జమాతులు దోజఖ్లోకి వెళ్తే, నరకంలోకి వెళ్తే ఆ ఒక్క జమాత్ ఎవరు స్వర్గంలోకి వెళ్ళేది? ఆ జమాత్ యొక్క నిషాని ఒకటి చెప్పండి అని చెప్పి, గుర్తులు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి మన మొహమ్మద్ ముస్తఫా రసూలే ఖుదా సల్లా సల్లం గారిని అడుగుతారు. అడిగినప్పుడు దాని గురించి చాలా రకాల అలామతులు రసూలే ఖుదా సల్లా సల్లం గారు చెప్తారు. అలామత్ అంటే గుర్తులు చెప్తారు. ఆ గుర్తులో ముఖ్యమైన ఒక గుర్తు ఏంటంటే, ఏదైతే జన్నత్కి వెళ్ళే జమాత్ ఉందో ఆ జమాత్ చాలా చిన్నదిగా ఉంటుంది అని చెప్పి మొహమ్మద్ ముస్తఫా రసూలే ఖుదా సల్లా సల్లం గారు అంతిమ దైవ ప్రవక్త గారు సెలవిచ్చారు. అలా చెప్పిన తర్వాత సహాబాలందరూ ఆ మాట విని చాలా భయపడిపోయి, ఈ 72 జమాతులు దోజఖ్లోకి వెళ్తాయి, ఒక్క జమాతే జన్నత్కి వెళ్తాది అని చెప్పినప్పుడు, రసూలే ఖుదా సల్లా సల్లం గారు చెప్పినప్పుడు సహాబాలందరూ చాలా బాధపడతారు. అంటే ఇన్ని జమాతులు దోజఖ్కి వెళ్తాయా అని చెప్పి వాళ్ళందరూ భయపడి మన అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ ముస్తఫా రసూలే ఖుదా సల్లా సల్లం గారి బాటలో నడుస్తా వారి జీవితకాలం అంతా నబీ కరీం సల్లల్లాహు సల్లం యొక్క సున్నతులపైన గడిపారు. నేను చెప్పేది ఏంటంటే, ఆత్మ బంధువులారా, నేను చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ ఒక్క జమాత్ గురించే మన జమాతుల్లో అన్ని జమాతుల్లో తగాదాలు, అన్ని జమాతుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటానికి కారణం ఏంటంటే, ఈ హదీసు 73 జమాతులలో మన ఉమ్మత్ మొహమ్మద్ ముస్తఫా రసూలే ఖుదా సల్లా సల్లం గారి ఉమ్మతు 73 జమాతులలో విభజించబడి 72 జమాతులు
నరకానికి వెళ్ళి ఒక్క జమాతే స్వర్గానికి వెళ్ళేది అనే మాటని పట్టుకొని మన జమాతులన్నీ ప్రతి జమాతు దాని అలామత్ ఒకటి తీసుకొని ఏ జమాత్ అయితే చిన్నదిగా ఉంటుంది దాని యొక్క గుర్తు అని మొహమ్మద్ ముస్తఫా రసూలే ఖుదా సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారో, ఈ మన జమాతుల వాళ్ళు పెద్దవాళ్ళందరూ, మన జమాతుల్లో ఉలమాలందరూ దీని గురించి ఏం చెప్తున్నారు అంటే, ఉదాహరణకి సున్నీ జమాత్ వాళ్ళు మా జమాత్ ఆ చిన్నదిగా ఉంది, మా జమాత్ ఒక్కటే స్వర్గానికి పోయేది అని చెప్తున్నారు. తబ్లీగ్ జమాత్ వాళ్ళు మా జమాతే ఆ జమాతు జన్నత్కి పోయేది అని చెప్తున్నారు. ఆ తర్వాత అహ్లే హదీస్ జమాత్ ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు అన్నిటికంటే మా జమాత్ చిన్నది కాబట్టి మా జమాతే స్వర్గానికి పోతుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఆ తర్వాత షియాలు ఉన్నారు, షియాలు మా జమాత్ అన్నిటికంటే చిన్న జమాతు, మా జమాతు స్వర్గానికి పోతుంది అని షియా వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పుడు మధ్యలో ఉలమాలందరూ బాగానే ఉన్నారు, మధ్యలో ఈ తికమకలో పడిపోయి మనమందరము ఏ జమాత్కి వెళ్ళాలా అనే కన్ఫ్యూజన్లో మనమందరూ ఉన్నాము. కానీ ఒక్క మాట ఆత్మబంధువులారా, ఒక మాట ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఇప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితులు చాలా క్లిష్ట పరిస్థితుల్లో మన ముస్లిం సమాజము క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మనము ఆ జమాత్ అని, ఈ జమాత్ అని, సున్నీ జమాత్ అని, తబ్లీగ్ జమాత్ అని, అహ్లే హదీస్ అని, కాదియాని అని, ఆ తర్వాత షియా అని, మనం అందరూ జమాతులుగా విభజించబడి ఒకళ్ళ మీద ఒకళ్ళు మనము బయాన్లు చేసుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవటం ఇట్లా మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడైతే ఈ యూట్యూబ్లు పెట్టి ఒక సున్నీ జమాత్ గురించి తబ్లీగ్ జమాత్గా చెడు చెప్పటము, తబ్లీగ్ జమాత్ సున్నీ జమాత్మైన చెడుగా చెప్పటము, ఈ రెండు జమాతులు కలిసి అహ్లే హదీస్ మీద తప్పుగా చెప్పటము, ఎప్పుడైతే మనం యూట్యూబ్ ఛానల్లో ఈ స్టార్ట్ చేసి ప్రచారాలు చేస్తున్నామో ఇది మంచిగా అనుకుంటున్నాం, కానీ మనము ఇది చెడు వైపుకు తీసుకొని పోతుందని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆత్మబంధువులారా, నేను చెప్పే మాటకి అర్థము భావం ఏంటంటే, బటింగేతో కటింగే అనే ఒక నానుడు ఉంది. బటింగేతో కటింగే అంటే మన జమాతులన్నీ బలహీనంగా తయారవుతున్నాయి. అదే మనం అన్ని జమాతులు మనం కలిసి పనిచేస్తే ఏ శక్తి కూడా మనల్ని ఏం ఆపలేదు, మనం ఏం చెయ్యలేదు. ఎందుకంటే మన ఖురాన్ ఒక్కటే కదా, మన నమాజ్ ఒక్కటే కదా, కల్మా ఒక్కటే కదా, మన నబీ ఒక్కటే కదా. మనం అందరం ఒక్కటైనప్పుడు ఈ జమాతుల గురించి మనం ఎందుకు విభజించుకొని ఒకళ్ళకొకళ్ళు భేదాలు సృష్టించుకొని ఒకళ్ళకొకళ్ళు తగాదాలు సృష్టించుకొని వాళ్ళ మీద మనము మన మీద వాళ్ళు చెప్పుకోవటం వల్ల లాభం ఏం కలుగుతుంది మనకి? ఒక్కసారి ఆలోచించండి. మీరందరు చదువుకున్నోళ్ళు ఉలమాలు ఎవరైనా ఈ బయాన్ చూస్తే అందరు ఆలోచించండి. ఎందుకు మనం అందరము జమాతులుగా విభజించబడి మనం కమ్జోర్ ఎందుకు అయిపోవాలి, బలహీనులుగా ఎందుకు తయారవ్వాలి? ముస్లిమ్స్ ప్రతి ఒక్కళ్ళు అందరూ మన గురించి మాట్లాడేవాళ్ళే, అందరూ మన గురించి చెడుగా చెప్పేవాళ్ళే. ఎందుకో తెలుసా? యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడైతే మనం ఒకళ్ళ గురించి ఒకళ్ళు విమర్శలు చేసి వాళ్ళ గురించి వాళ్ళ ఇది తప్పు అది తప్పు అని వాళ్ళ తప్పులు ఎప్పుడైతే ఎంచుతున్నామో మనము బలహీనపడుతున్నామని అర్థం చేసుకోండి. అందుకే మనమందరూ కట్టుగా మనందరూ కలిసి ఎప్పుడైతే పని చేస్తామో, ఎప్పుడైతే కలిసి ఉంటామో, ఎవరి జమాత్ పని వాళ్ళు చేసుకొని ఎవరి అఖీదా వాళ్ళకు ఉంటుంది. సున్నీ వాళ్ళ అఖీదాలు సున్నీ వాళ్ళకు ఉన్నాయి, తబ్లీగ్ అఖీదాలు తబ్లీగ్ ఉన్నాయి, అహ్లే హదీస్ అఖీదా అహ్లే హదీస్కు ఉంది. ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంది, ఆ నమ్మకం మీద వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు చెడు అని చెప్పే హక్కు మనకు లేదు. అందుకని ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఈ రోజు నుంచి మనల్ని మనం మార్చుకోవాలి, ద్వేషాన్ని తీసేయాలి, మనసులో ప్రేమను పెంచుకోవాలి. మన అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ ముస్తఫా రసూలే ఖుదా సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఇస్లాం ధర్మాన్ని ప్రేమతో తీసుకొచ్చారు, ప్రేమ పంచటానికి తీసుకొచ్చారు. ఆయన ప్రేమమూర్తి మొహమ్మద్ ముస్తఫా రసూలే ఖుదా సల్లల్లాహు అలైహి వసల్లం. చివరికి ఆ మొహమ్మద్ ముస్తఫా రసూలే ఖుదా సల్లల్లాహు అలైహి వసల్లంని కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నాం మనం ఇవాళ. ఆ దుర్భాగ్య స్థితికి మనం వచ్చాము. కాబట్టి మనల్ని మనమే నాశనం చేసుకునే పరిస్థితికి వచ్చాము. భారతదేశంలో ముస్లిమ్స్ నివసించే పరిస్థితి లేదు ఇప్పుడు.
అందుకని మనం అందరం కట్టుగలుపుగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా సాధించగలుగుతాము. లేదంటే ఎన్ఆర్సీ కానీ, సిఏఏ కానీ, వక్ఫ్ బోర్డ్ బిల్లులు కానీ ఇట్లాంటి రకరకాలుగా ఒకటి తర్వాత తీసుకొస్తారు. మస్జిద్లన్నీ పగలగొట్టేస్తారు, దర్గాలు పగలగొట్టేస్తారు, ఖాన్ఖాలు పగలగొట్టేస్తారు. మన తరపున మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గమనిస్తున్నారా? యూట్యూబ్లు పెట్టుకొని మీరు చెప్పటం కాదు, అందరినీ కలుపుకునే ప్రోగ్రాం చేయాలి, అందరినీ కలుపుకునేలాగా చేయాలి. మనం విడగొడితే మనకేం వస్తుంది? పాపం మూట కట్టుకోవటమే. మనల్ని మనమే ద్రోహం చేసుకుంటున్నాం, మన ఇస్లాంని మనం ద్రోహం చేస్తున్నాం, మనం వచ్చే భావి తరాలని మనం ద్రోహం చేస్తున్నాం. అందుకని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ జమాతులు అని ఈ గోలలో పడద్దు. ఎవరైనా వింటున్నారా? ఇది విన్న వాళ్ళందరూ అర్థం చేసుకోండి. మనం అంతా ఒక్కటే, మనం వేరు కాదు. అన్ని జమాతులు మంచియే, ఏ జమాతు చెడిది కాదు. అందరి అఖీదాలు వాళ్ళ దగ్గర అవి మంచియే. కాబట్టి ఈ హదీసు కూడా తప్పు కాదండి. మొహమ్మద్ ముస్తఫా రసూల్ ఖుదా సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఈ హదీసు 73 జమాతుల్లో నా ఉమ్మత్ అనేది విభజించబడుతుంది. ఈ 73 జమాతుల్లో విభజించబడుతుంది. ఈ 73 జమాతుల్లో 72 జమాతులు నరకానికి వెళ్తాయి, ఒకే ఒక్క జమాతు స్వర్గానికి వెళ్తుందని హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. దీంట్లో ఏ మాత్రం తప్పు లేదు, మొత్తం కరెక్టే అది. కానీ అది నిర్ణయించడానికి మనకు శక్తి లేదు, అది నిర్ణయించడానికి మన అర్హత లేదు. ఎందుకంటే ఆ నిర్ణయము ఆ అల్లా యొక్క రసూల్ చేతుల్లోనే ఉంది. ఆ నిర్ణయము అంతిమ ప్రళయ దినాయన రోజు, ఆ రోజు ఎవరైతే జన్నత్కి వెళ్తారో, జన్నత్కి పంపించాలో ఆ అల్లా రసూల్కే తెలుసు, మనకి ఎవ్వరికి తెలియదు. మనం చేయాల్సిందేంది? మనం చేయాల్సింది 5 పూటల నమాజు, అల్లా యొక్క జికిరు, అల్లా యొక్క తస్బీ తహలీలు, ఖురాన్ పారాయణం చేయాలి, హదీసులు చదవాలి. మనం దీన్ని తెలుసుకోవాలి. ఉల్మాల మీద మనము బేస్ అయి ఉంటే మనకు పక్కదావ పట్టిస్తున్నారు అందరూ. అందుకని మనం అందరం కలిసికట్టుగా జమాతులను మర్చిపోయి ఒకళ్ళు ఎప్పుడైతే ప్రేమించుకుంటామో అప్పుడే మనం అన్నీ సాధించగలుగుతాము. ఈ జమాత్ జన్నాత్కి వెళ్ళేది, ఆ జమాత్ జన్నాత్కి వెళ్ళేది, అదంతా మన చేతుల్లో లేదండి. అది అల్లా యొక్క చేతుల్లోనే ఉంది. అల్లా యొక్క రసూల్ వాళ్ళిద్దరి నిర్ణయం మీద ఆ ప్రళయ దినం రోజు, ఆ రోజు నిర్ణయించి ఎవరు జన్నత్కి వెళ్ళాలా, ఎవరు దోజక్కి వెళ్ళాలా అనేది ఆ రోజు నిర్ణయించబడుతుంది, ఈ రోజు కాదు. కాబట్టి ఈ తగాదాలు, ఈ తగులు, ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు అనేది వదిలేసి మనము చక్కగా శాంతిగా మన మొహమ్మద్ ముస్తఫా రసూల్ ఖుదా సల్లల్లాహు అలైహి వసల్లం గారి చెప్పిన సున్నతుల మీద అమలు చేస్తా మన జీవితము సార్థకత చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. దీంట్లో చెప్పటంలో ఏమన్నా తప్పుంటే మన్నించండి. ఈ వీడియో ఎవరైనా చూసిన ఆత్మ బంధువులందరూ ఇట్లాంటి మరిన్ని వీడియోలు తీయాలంటే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.